సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడు ఎవడు అని పరిశుద్ధ గ్రంథమందు ప్రసంగి 7వ అధ్యాయం 24లో రాయబడి ఉన్నది. బైబిల్ జ్ఞానంపై పరిశీలన లేని నేటి క్రైస్తవ్యం సత్యమును పరిశోధింపక అసత్యము వైపు అడుగులు వేస్తూ దేవునికి దూరమైపోతుంది. ఈ తరుణంలో బైబిల్ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని, దూరముగాను బహులోతుగాను ఉన్న సత్యవాక్యమును పరిశీలన చెయ్యాలి అంటే అనుదినము పరిశుద్ధ గ్రంథాన్ని పరిశోధించి చదవాలని కోరుకుంటూ ఈ చిన్న గీతిక మీ క్రైస్ట్ గాస్పుల్ సర్వీస్ టీం, కడియం ఎం రాజశేఖర్ గారు. బైబిల్ జ్ఞానమే నేర్చుకోవాలి సోదరా, ఈ లోకపు మాయలో పడకుండా ఉండాలిగా. బైబిల్ జ్ఞానమే నేర్చుకోవాలి సోదరా, ఈ లోకపు మాయలో పడకుండా ఉండాలిగా. దుష్టుల యోచనలు మనము చేయనే కూడదు, పాపుల మార్గమున మనము నడవనే కూడదు. కూర్చుండకూడదు అపహాసుకుల చోటిలో, కూర్చుండకూడదు అపహాసుకుల చోటిలో. బైబిల్ జ్ఞానమే నేర్చుకోవాలి సోదరా, ఈ లోకపు మాయలో పడకుండా ఉండాలిగా. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కామని పౌలు ముందుగా చెప్పెను లేఖనములయందే. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కామని పౌలు ముందుగా చెప్పెను లేఖనములయందే. లేఖనములయందే నిత్య జీవం ఉందిగా, చదువుతూ మీరు వాటిని ధ్యానిస్తూ ఉండాలిగా అని యేసు చెప్పిన మాటలు మనసున పెట్టాలిగా. బైబిల్ జ్ఞానమే నేర్చుకోవాలి సోదరా, ఈ లోకపు మాయలో పడకుండా ఉండాలిగా. పరిశుద్ధ గ్రంథమును పరిశీలించి చదవాలని పరిశుద్ధాత్మ ప్రేరణతో ముందుగానే రాయించెను దేవుడు, ముందుగానే రాయించెను. పరిశుద్ధ గ్రంథమును పరిశీలించి చదవాలని పరిశుద్ధాత్మ ప్రేరణతో ముందుగానే రాయించెను దేవుడు, ముందుగానే రాయించెను. మన మనోనేత్రములు వాక్యముతో వెలగాలంటే దివారాత్రములు వాక్యం ధ్యానిస్తూ ఉండాలిగా. అపవాది తంత్రములలో మనము పడకుండా ఉంటాముగా. బైబిల్ జ్ఞానమే నేర్చుకోవాలి సోదరా, ఈ లోకపు మాయలో పడకుండా ఉండాలిగా. అవ్వతో సాతాను ఇది నిజమా అని అడిగి దేవుడిచ్చిన ఆజ్ఞను నెరవేర్చకుండా చేసెను, వారిని నడవకుండా చేసెను. అవ్వతో సాతాను ఇది నిజమా అని అడిగి
దేవుడిచ్చిన ఆజ్ఞను నెరవేర్చకుండా చేసెను, వారిని నడవకుండా చేసెను. నిత్య జీవమును మనము పొందుకోవాలంటే సాతాను తంత్రములను మనము గ్రహిస్తూ ఉండాలిగా. సత్క్రియలతో దేవునినే మహిమపరచాలిగా. బైబిల్ జ్ఞానమే నేర్చుకోవాలి సోదరా, ఈ లోకపు మాయలో పడకుండా ఉండాలిగా. బైబిల్ జ్ఞానమే నేర్చుకోవాలి సోదరా, ఈ లోకపు మాయలో పడకుండా ఉండాలిగా. దుష్టుల యోచనలు మనము చేయనే కూడదు, పాపుల మార్గమున మనము నడవనే కూడదు. కూర్చుండకూడదు అపహాసకుల చోటిలో, కూర్చుండకూడదు అపహాసకుల చోటిలో. బైబిల్ జ్ఞానమే నేర్చుకోవాలి సోదరా, ఈ లోకపు మాయలో పడకుండా ఉండాలిగా.